హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా తీరు ఉందంటూ మండిపడ్డారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ది ఆలోచన అని గుర్తు చేశారు. కానీ హైడ్రా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని అన్నారు అరికపూడి గాంధీ. ఘటనపై సీఎం రేవంత్ ను తొందరలోనూ కలుస్తానని తెలిపారు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? పూడుస్తున్న లైన్ చూపించా, చెరువు పూడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పక్కలనర్లో పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్ లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చారు. ఇంకా అడిషనల్ గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడతాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో పూడుస్తున్న లైన్ చూపించా. మరోవైపు హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. మేము పొజిషన్ లో లీగల్ గా 100% బిల్డింగ్ కట్టుకున్నాం, పర్మిషన్ ఇచ్చారు, అన్ని ఉన్నాయి, ఎంఓసీ ఇచ్చారు, ట్యాక్సులు కూడా కట్టించుకున్నారు. ఇంకేంటి ఇప్పుడు నిర్మాణం జరిగిందండి? హైడ్రా కంటే ముందు పర్మిషన్ కూడా ఇచ్చారు. 17 ఇచ్చారు, 17 సార్. ఆల్రెడీ దానికి పేపర్ అన్ని ఉన్నాయి సార్. మనం సీఎం గారు చెప్పించిన 2016 లో వచ్చి లేదు సీఎం మాట్లాడింది కూడా ఉంది. సీఎం ఎగ్నెస్ట్ వాళ్ళకి మాట్లాడాడు కానీ మా తరఫున మాట్లాడలేదు, వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మాట్లాడాడు. కాదు మీకేదైనా ఇక్కడ నోటీస్ ఏమైనా ఇచ్చినా? మీకు నోటీస్ ఏమి ఇవ్వలేదు. లేఅవుట్ రెగ్యులైజేషన్ కూడా అయిపోయింది. యూఎల్సీ కట్టాం, యూఎల్సీలు ఇచ్చినది మాకున్న హక్కు. రోడ్లు హక్కు ఎందుకు మోస్తున్నారు వాళ్ళు? ఆ హక్కులు ఇక్కడ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 1954 నుంచి ఉన్నాయి. అందరికీ ఉన్నాయండి, అందరికీ ఉన్నాయి. మొత్తం ఎంతమంది? 236 ప్లాట్స్. తర్వాత ఫోన్లు కూడా ఎత్తడం లేదు. మాకు న్యాయం కావాలి, ఇవన్నీ కాదు. మీడియా వాళ్ళు మీరు మాకు న్యాయం చేయాలి. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను ఇప్పటికే ఇదే స్టేట్ గవర్నమెంట్ ఎన్జిటికి 15 ఎకరాలని ఇచ్చింది. ఇప్పుడు 32 ఎకరాలు ఎలాగైపోద్దండి? అంటే ఒక వ్యవస్థ లేదా? ఇక్కడ ఒక వ్యవస్థ లేదా? మాదాపూర్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజెంట్ సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లో
ఉంది అంటూ కూడా కూల్చివేతల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ FTL లో తమ భూమి అనేది లేదు, దానికి పక్కనే ఉన్నమాట వాస్తవమే కానీ హై స్టేజ్ లో ఉంది, లోతట్టులో ఉన్నటువంటి ప్రాంతాల్లో FTL గా పెట్టి కూల్చివేతల ప్రక్రియ జరిపితే బాగుంటుంది, కానీ తమకు ఆ పక్కనే ఉన్నటువంటి భూములను కూడా FTL గా భావించి కూల్చివేతల ప్రక్రియ జరపడం అనేది ఇది ఇబ్బందిగా అన్యాయం అంటూ కూడా ఎవరైతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భూస్థలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంత ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పూర్తిగా ఏ క్షణమైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటామన్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు పూర్తిగా ఇక్కడకు చేరుకున్నారు. మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఒకవైపున స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ఇటు స్పెషల్ పార్టీస్ ని కూడా రంగంలో దించారు. ఒకవైపున DRF సిబ్బంది కూడా ఉన్నారు. JCBల సాయంతో పూర్తిగా ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలు మాత్రం వాళ్ళు తెలియజేసినటువంటి విషయం, అప్పటికప్పుడు వచ్చి గతంలోనూ ఇలాగే గుడిసెలను కూల్చివేసి తమకు కనీసం ఒక ప్రత్యామ్నాయం లేకుండా తమను ఇబ్బందులకు గురి చేశారు, ఇప్పుడు కూడా అలాగే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమకు ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించి ఏదో ఒక ప్రత్యామ్నాయ నివాసాలను చూపించి ఇటువంటి కూల్చివేతలను జరపాలి, కానీ ఇలా ఇప్పటికిప్పుడు వచ్చేసి మొత్తం కూల్చివేతలు జరిపితే తాము ఎక్కడికి వెళ్ళాలి అని అంటూ కూడా వాళ్ళందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడైతే ఈ కూల్చివేతలను చేయడం జరిగిందో ఈ కూల్చివేతల్లో భాగంగానే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవట్లేదు, తమకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగానే ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ చేశారు అన్నట్టు కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు సున్నం చెరువు లోపల ప్రస్తుత పరిస్థితి. అయితే ఒకవైపున చెరువు రిస్టోరేషన్ అనేది మంచి పనే, చెరువును బాగు చేయాలి, చెరువులో ఎటువంటి ఆక్రమణలు జరగకూడదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఇక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ బోర్లను ఏర్పాటు చేసి చెరువులో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని కూడా ట్యాంకర్ల స్వాయంతో, మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకర్ల స్వాయంతో తోడి ఆ అమౌంట్ ఆ నీటి మొత్తాన్ని కూడా ప్రైవేటు పరంగా వ్యక్తులు దందా నిర్వహిస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం వాటన్నిటినీ కూడా అరికట్టడంలో భాగంగానే ఇమీడియట్ గా దీని మీద సున్నం చెరువు మీద ప్రభుత్వం దృష్టి సారించి హైడ్రా సాయంతో కూల్చివేతలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే బోర్ మోటార్లను ఏర్పాటు చేశారో వాటిని కూల్చివేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ పూర్తిగా ఈ యొక్క 32 ఎకరాల చెరువు మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తున్నారు. అయితే తమకు ఎటువంటి ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉన్నటువంటి గుడిసెల ఆవాసాల మొత్తాన్ని కూడా పూర్తిగా కూల్చివేశారనే విషయం వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ గుడిసెల్లో నివాసాలను కోల్పోయినటువంటి కొంతమంది పేద మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, ఏం చెప్తారు ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి? మీకు ఒక ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ ఇందులో మీ గుడిసెలు ఉన్నాయా? ఏం చెప్తారమ్మా? గుడిసెల్లో ఏం లేవు సార్, గుడిసెలు ఉన్నాయి వేసుకున్నాం. ఇప్పుడు స్థలం కొన్నామని కిరాయి తీసుకొని ఉంచిండు మమ్మల్ని. వేసుకోండి అంటే వేసుకున్నాము, నెల కిరాయి ఇచ్చినాము. సొంతం నాదే అన్నాడు, లేదంటే మేము కాల్ చేసిపోతాం అన్నాం కూడా. నాది అనుకుంటా వచ్చి నాది లేదు నీది లేదు పోలీసు వాళ్ళు వచ్చి కూలగొట్టి 4:30కు. మరి ఇప్పుడు కూలగొట్టిన తర్వాత మీకు ఏం చెప్తున్నారు? వెళ్ళిపోండి సపడ కాకుండా మీరు అంటుంటారు. అంతవరకే రోడ్డు మీద సామాన్ వేసుకొని ఉన్నాం, ఇంకేం చేయాలి? చేయకుండా నిన్న చెప్పలే, మొన్న చెప్పలే, నిన్న పొద్దుంగల కానీ చెప్పలే మాకు. ఇప్పటి కానీ మాకు మంచినీళ్ళు నోట్లో పోసే దిక్కు లేదు. మా సామాన్ అంతా అందులోనే పోయింది. మరి గతంలో ఒకసారి వచ్చి కూల్చివేతలు చేశారు కదా, అప్పుడు కూల్చారు కదా. ఏమో మళ్ళీ ఏమో చెప్తలేరు కదా అని మళ్ళీ వేసుకున్నారని మేము వేసుకున్నాం. ఇంకా లేదంటే వేసుకోపోదాం. ఇప్పుడు ఈ సామాన్ మొత్తం సర్దుకొని ఇప్పుడు అన్ని బాగు చేసుకొని మరి ఎడిపోతారు. ఇది అమ్మనికి సార్, అది ఇంకా మరి రేకులు ఏం చేసుకుంటాం. మరి ఇప్పుడు మీకు ఇప్పుడున్న ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు ఆ ఇంటి సామాన్ అంతా కూడా అక్కడ కనిపిస్తా ఉంది. సామాన్ అంతా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాటి ఏం చేయాలి సార్ మరి? ఇంకా ఎక్కడ పోవాలనో ఏడు దేవులు ఆడుకోవాలనో. ఇప్పుడు ఇవన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఊగినే పోతున్నాయి. 9-10 వేలు పెట్టి గుడి చేసుకొని ఇప్పుడు ఊగినే పోతాయని అవి గుంచబోతున్నాం. ఎంతమంది కుటుంబం ఉన్నారమ్మా మీరు? మేము 4 ఉంటాం సార్. నా కొడుకు బిడ్డ కొడుకుంటాము, మేము 5 పెళ్ళం కూడా ఉంటాం. ఏందో ఈ పరిస్థితి చెప్పని కూడా చెప్పలేదు సార్. చెప్తానన్నా ఎన్న కాల్ చేసిపోతుంటే చూసుకొని నాకే చెప్పలే. ఏకంగా 4:30కు వచ్చిండు, జేసీబీలు తీసుకొని పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంకేది మాట్లాడకుండా నీ సామాన్ లేదేం లేదు బయటికి నడవా అంటున్నారు. ఫస్ట్ బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళు. మరి ఏదో ఒకటి చూపిస్తాము మీకు అని కూడా ఏం చెప్పట్లేదా? ఏం చెప్తున్నారంటే మీకు తర్వాత రాసిస్తాము, నోటీసు పంపియండి, మీకు రాస్తాం అంటుండ్రు. ఏం రాస్తారు సార్ వాళ్ళు? ఇంకా వెళ్ళిపోయారు, కూలగొట్టి వెళ్ళిపోయారు. ఉన్నది అందిన సామాను అందుకున్నాము, బయట వేసుకున్నాము. జేసీబీలు తీసుకొని 5-6 జేసీబీలు తీసుకొని వచ్చినాక ఇంతమంది వచ్చారో పోలీసు వాళ్ళు, మిలిటరీ పోలీసు వాళ్ళు వచ్చారు.
ఈ పోలీసు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు ముగ్గురు కలిసి ఈ పని చేసారు. సో అది ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. గతంలో వచ్చి కూల్చివేశారు, ఆ తర్వాత ఇల్లు వేసుకునేందుకు, గుడిసెలు వేసుకునేందుకు అవకాశం దొరకడంతో మళ్ళీ తాము ఇక్కడే ఉంటూ ఉన్నాము. ఇప్పుడు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఎక్కడైనా ఇంటిని ఆవాసాలను చూపించకుండా, ఏం లేకుండా పూర్తిగా తమ గుడిసెల మొత్తాన్ని కూడా నేలమట్టం చేయడం జరిగింది. సామానంతా కూడా రోడ్డు మీద పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. తమకు కొంత ప్రత్యామ్నాయం కల్పించాలి, లేకపోతే ఈ సామాన్లు పెట్టుకొని తమ బతుకు పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, సున్నం చెరువు నుంచి.